మా బావ అయితే వీటి కోసం వెయిట్ చేస్తున్నాడు తినేద్దామని. ఫ్రెష్గా ఉందా లేదా? ఫ్రెష్గానే ఉందా? బాగా ఉడికింది అండ్ ఫ్రెష్గా టేస్ట్గా ఉంది అంటున్నాడు. ఎంజాయ్ పండుగ. వావ్, అద్భుతమైనటువంటి లొకేషన్లో నేను ఈరోజు గడుపుతున్నాను. పీస్ఫుల్ ప్లేస్లో ఉన్న ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అదే డుమ్రిగూడ. అండ్ చాపరా మెయిన్ వ్యూ అయితే ఇది. సో ఇలా ఉంటుంది ఫుల్ వ్యూ అయితే. ఈరోజు వర్షం పడింది కాబట్టి చూడండి, ఫుల్గా బురద వాటర్ అయితే ఫ్లోడ్ అవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. సో నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే కనిపిస్తుందో లొకేషన్ బాగుంది కదా. ఇది డుమ్రిగూడ పక్కన ఉన్నటువంటి లొకేషన్ అన్నమాట. సో మేము ఈ కొండ ఎక్కాము. ఇది బోడికొండ అనేసి అంటారు. చాలా షూటింగ్స్ అయితే జరిగాయి. ఇది షూటింగ్ స్పాట్. సో ఇది మా వెనకాల విలేజ్ ఏదైతే కనిపిస్తుందో ఇది గవర్నమెంట్ అయితే ఇక్కడ ఉన్న ప్రతి హౌసెస్ని కట్టించిందనమాట. సో ఈ విలేజ్ అయితే ఇది ఏ ఊరు బా? ఇది పనసపుట్టు కాలనీ అంట. సో అవతల విలేజ్ వచ్చి బలిగూడ అనమాట. అండ్ ఆపోజిట్గా స్ట్రైట్గా ఇటువైపు ఒక ఊరు ఉంది, అదే ఆ డుమ్రిగూడ అనమాట. ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం క్లైమేట్ చాలా డల్గా ఉంది, దానివల్ల వ్యూ అయితే క్లియర్ కనిపించట్లేదు, కానీ సూపర్గా ఉంటుంది ఈ లొకేషన్ అయితే. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ చాలాసేపు ఇక్కడ మేము ఎంజాయ్ చేసి అండ్ గడిపి కొంతసేపు ఇన్స్టా రీల్ చేసుకుంటూ మేము వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈరోజు వీడియో ఏదంటే ఇక్కడ ఉన్న అందాన్ని మీకు చూపించి అండ్ కొత్త ప్రదేశానికి అయితే తీసుకెళ్తా. అవుట్ సైడ్ వ్యూ చూపిస్తాను ఒకసారి, నేను అటువైపు వెళ్దాం. చెప్పాను కదా ఇది డుమ్రిగూడ అనమాట. సో డుమ్రిగూడ నుంచి కొంచెం మీదుగా ఇలా ఈ రోడ్ మీద వస్తే ఇక్కడ ఈ ఊరు కనిపిస్తుంది. ఈ ఊరు బ్యాక్ సైడ్ అయితే ఈ లొకేషన్ అయితే ఉందన్నమాట. సో ఈ లొకేషన్ చుట్టూ ఎంత బాగుందంటే చూడండి, ఈ రోడ్ వ్యూ అయితే సూపర్గా ఉంది. అండ్ అలాగే ఇటు వచ్చినట్లయితే చూడండి, వాటర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు డౌన్లో, చాలా డౌన్లో కనిపిస్తున్నాయి. ఈ లొకేషన్ అయితే చాలా హైట్లో ఉంటుంది. ఇది మొత్తం రాయి అనమాట. చూడండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ డెఫినెట్గా మీకైతే నచ్చుద్ది. అండ్ చాలా షూటింగ్స్ అయితే అయ్యాయి ఇక్కడ. అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు అక్కడ ఒక విలేజ్ కనిపిస్తుంది. మనకు విలేజ్ పేరు అయితే ఎగ్జాక్ట్గా తెలీదు, బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది, విలేజ్ వ్యూ. అటువైపు చివరన చాలా విలేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ విలేజ్కి ఈ లొకేషన్స్కి మా ఊరికి చాలా దగ్గరనే, కానీ నేను ఎప్పుడు వచ్చినా చూసుకుంటూ వెళ్ళిపోతాను ఈ రోడ్ మీద గాను, నేను వ్యాలీ వెళ్ళినా కానీ. అండ్ ఈ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళిపోతా, బట్ ఎప్పుడు ఎక్కలేదు ఈ కొండ మీదను. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. మనకు వింటర్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత గ్రీనర్ వ్యూతో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లొకేషన్. అబ్బా, ఏమన్నా ఉందా లొకేషన్ అయితే. చూడండి, ఇక్కడ ఒక విలేజ్ ఉంది అండ్ ఇక్కడ ఒక విలేజ్ ఉంది, చివరన ఒక విలేజ్ ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే ఈ లొకేషన్ సూపర్గా అనిపించింది అండ్ నచ్చింది కూడాను. మీరు ఎవరన్నా ఈ లొకేషన్స్కి రావాలనుకుంటే ఈజీగా రావచ్చు. డుమ్రిగూడ పక్కన ఉన్నటువంటి లొకేషన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇన్స్టా రీల్లు షార్ట్ చేసుకొని చాలా వరకు టైమ్స్ అయితే స్పెండ్ చేయొచ్చు. ఎప్పుడన్నా ఈ ప్లేస్లో క్యాంపింగ్ వేయడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్, బాగుంటుంది. నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్ పెట్టుకుంటే అంటే ఫ్రెండ్స్తో ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నాను నేనైతే. నాకైతే సూపర్గా అనిపించింది, నచ్చింది. అండ్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కూర్చోడానికి ఇది ఒక కుర్చీలాగా చైర్లా చేసుకున్నారు, బాగుంది. అమ్మో
అంత స్ట్రాంగ్ లేదు, లైట్గా పెట్టేసారు, ఇది ఊగుతుంది. వావ్, అద్భుతమైనటువంటి లొకేషన్లో నేను ఈరోజు గడుపుతున్నాను. పీస్ఫుల్ ప్లేస్లో ఉన్న ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అదే డుమ్రిగూడ, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మేము ఈ లొకేషన్లో చాలాసేపు ఉన్నాము, బాగా ఎంజాయ్ చేసాము. ఈ లొకేషన్లో అయితే విలేజ్ ఎదురుగున్నటువంటి లొకేషన్, చాలాసేపు ఎంజాయ్ చేసాము. మేమైతే ఇప్పుడు డుమ్రిగూడ వెళ్తున్నాము. సో చాపరాయి దగ్గర అక్కడ కొంచెం డెవలప్మెంట్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న అందాలను మేము చూపించడానికి ట్రై చేస్తాము ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే చాపరాయి దగ్గర వచ్చాను. సో ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇప్పుడే వర్షం అయితే పడింది, చాలా కూల్గా నీట్గా ఉంది వ్యూ అయితే చూడండి. సో ఐటీడీఏ టేకప్ చేసి కొంచెం డెవలప్ చేసింది ఈ చాపరాయి వ్యూని అయితే. సో మనం వాటర్ ఫ్లోట్ ఏదైతే అవుతుందో అక్కడ వెళ్దాం. ఈరోజు వర్షం పడింది కాబట్టి వాటర్ మొత్తం బురద కనిపిస్తుంది. అక్కడ వెళ్ళిన తర్వాత వ్యూ చూద్దాం. బాదారా అక్కడ వెళ్దాం రా లోన. లవ్ గుర్తు ఎలా ఉంది, బాగుందా? ఇదిగోండి కనిపిస్తారులేండి. ఫుల్ బురదగా ఉంది ఫ్రెండ్స్ వాటర్ ఫ్లోట్ అయితే. ఇప్పుడు వర్షం అయితే పడింది అనమాట. అవునన్నా ఫుల్ బురదగా ఉంది. అసలు మనం అటు వెళ్ళలేము, ఎందుకంటే షూ వేసుకున్నాం కాబట్టి తీయలేము. అసలు తడపను నేను షూ ఇప్పుడైతే. ఫ్రెండ్స్ ఇది అరకువేల్ రోడ్ అనమాట. సో ఇలా ఇటు వస్తే ఇది పాడేరు అండ్ చాపరాయి మెయిన్ వ్యూ అయితే ఇది. సో ఇలా ఉంటుంది ఫుల్ వ్యూ అయితే. ఈరోజు వర్షం పడింది కాబట్టి చూడండి ఫుల్గా బురద వాటర్ అయితే ఫ్లోడ్ అవుతుంది. సో లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇది మొత్తం చాపరాయి ఫుల్ వ్యూ. అండ్ ముందుగా ఈ గార్డెన్ ఏదైతే ఉందో ఈ లొకేషన్ లాగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చాలా బాగా చేశారు. అండ్ ముందానికంటే చాలా అంటే చాలా బెటర్గా మారింది. ఫ్రెండ్స్ మొత్తం 5 చికెన్ పులాలు కాల్చుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇవి తినాలి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఎందుకంటే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సో అందుకని చెప్పేసి ఇవైతే ఒక 5 తీసుకున్నాము. ఒకటి వచ్చేసి 20 రూపీస్ అనమాట, 5కి 100 రూపీస్ ఇది. చూడండి మా బావ అయితే వీటి కోసం వెయిట్ చేస్తున్నాడు తినేద్దామని. ఓకే ఫైనల్గా మా బావకి తిందాం. అదే తినరా బా, టేస్ట్ తీసుకోరా టేస్ట్ చేయి బా, ఎలా ఉందో చెప్పు. ఫ్రెష్గా ఉందా లేదా? ఫ్రెష్గానే ఉందా? బాగా ఉడికింది అండ్ ఫ్రెష్గా టేస్ట్గా ఉంది అంటున్నాడు. నచ్చిందా? ఏదైనా తినేస్తావు, నీకు నచ్చిందని అంటావు. బాగుంది, మా బాగా నచ్చిందంట, నాకు నచ్చిద్దు లేదు చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. బాగుంది, ఫ్రెష్గా ఉంది. బాగుందా? బాగుంది. తినాలనుకుంటే వచ్చండి ఈ వింటర్లో. ఎంజాయ్ పండుగ. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం సన్నీ ఫ్రాంక్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇచ్చేయండి. ఇలాంటి మోర్ అడ్వెంచర్ వీడియోస్ అన్ని మీ ముందుకు అయితే ఉంచుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.